స్కాములు దాచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం తగదు అంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. తాము అధికారంలో లేని సమయంలో జరిగిన స్కామ్లను కాంగ్రెస్ పై నెట్టే ప్రయత్నం నేరుగా ప్రజల్ని మోసం చేయడమేనన్నారు. ప్రత్యేకించి కేటీఆర్ కు సంబంధించి వెలుగు చూసిన వివిధ అవినీతి అంశాలపై దర్యాప్తులు కొనసాగుతున్న తరుణంలో దృష్టి మరల్చేందుకు చేస్తున్న వ్యాఖ్యలు చలనించిన చర్యలేవన్నారు. నిజాలు బయటపడడమే ఆలస్యం, అప్పటికి ప్రజల ముందు అసలు తెరలేపుతామని హెచ్చరించారు. యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి నోటీస్ ఇస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తున్న చెప్పే ప్రయత్నం వారు చేస్తున్నారు. వారి ప్రభుత్వంలో లాగా గతంలో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. విచారణ సంస్థలు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం విచారణ సంస్థలు కొంత లేట్ అయినప్పుడు కూడా ఏదైనా రిపోర్టు సంబంధించి కావచ్చు, అదే కాక విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా కమిషన్లు కావచ్చు, లేకపోతే ఏసీబీ విచారణ కావచ్చు, అదే కాక సిట్ విచారణ కావచ్చు, లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా విచారణ సంస్థలో పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చిన కాబట్టి విచారణ సంస్థలు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉండదని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా భావిస్తా ఉంది. దానిలో భాగంగా కార్ రేసింగ్ వ్యవహారంలో 54 కోట్ల రూపాయలు కార్ రేసింగ్ నిర్వహించకుండా తెలంగాణ రాష్ట్ర ఖజానాకు నష్టం చేసినందుకు వారి మీద ఏసీబీ కేసు అయి ఫస్ట్ సారి పిలిచి రెండోసారి నోటీస్ ఇస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుంది, రేవంత్ రెడ్డి కుట్ర చేస్తా ఉందని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మన అనే భేదము ఏమీ లేదు. రాజకీయ కక్ష కార్యక్రమాలకు తావులేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కమిషన్ విచారణ కావచ్చు, సిట్ విచారణ కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్రం